నమస్తే విటివి ఛానల్ కు స్వాగతం. యాంకర్ శివజ్యోతి గురించి తెలియని వారు ఉండరు. తీన్మార్ సావిత్రిగా పాపులారిటీ సంపాదించుకున్న శివజ్యోతి తెలంగాణ యాస భాషలో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్గా కెరీర్ ప్రారంభించిన యాంకర్ శివజ్యోతి 2019లో బిగ్ బాస్ హౌస్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు టీవీ షోల్లో, ఈవెంట్లలో పాల్గొంటూ యాంకరింగ్ చేస్తూ దుమ్ము లేపుతారు. అంతేకాదు జ్యోతక్క పేరుతో సొంత యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తున్నారు. అయితే అలాంటి యాంకర్ శివజ్యోతి తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం క్యూ లైన్ లో టీటీడీ పాలక మండలి అందించే అన్న ప్రసాదంపై హాట్ కామెంట్స్ చేశారు. మేము రిచెస్ట్ బిచ్చగాళ్ళం అంటూ యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. దీనిపై తిరుమల శ్రీవారి భక్తులతో పాటు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం రాజుకోవడంతో వెంటనే క్షమాపణలు కూడా చెప్పారు యాంకర్ శివజ్యోతి. ఈ మేరకు ఓ వీడియోను కూడా వదిలారు. దీంతో సమస్య ముగిసిందని అందరూ అనుకునే లోపే యాంకర్ శివజ్యోతి గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది. శివజ్యోతిపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకెప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలు లేకుండా యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ అధికారులు బ్లాక్ చేసినట్లు సోషల్ మీడియా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇటీవలే శ్రీవారి ప్రసాదాన్ని అవహేళన చేసినట్లు మాట్లాడిన నేపథ్యంలో శివజ్యోతిపై టీటీడీ యాక్షన్ తీసుకుందని, శివజ్యోతి క్షమాపణలు చెప్పినా వదిలిపెట్టలేదంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. టీటీడీ పాలక మండలి సరైన నిర్ణయం తీసుకుందంటూ మెచ్చుకుంటున్నారు. సో ఇంతకీ ఈ టీటీడీ తీసుకున్న నిర్ణయం మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో టీటీడీ కరెక్ట్ చేసిందని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.